నమస్తే. 10 ఏళ్ల తర్వాత చాలా బ్రహ్మాండంగా గ్రూప్స్ ఎగ్జామ్స్ నిర్వహించడం, ఫలితాలు కూడా ఇచ్చడం. సో, రేపో మాపో నియామకాలు కూడా చేపడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో సడెన్‌గా నిన్న గ్రూప్స్ అనేది చాలా పెద్ద కుంభకోణం, చాలా పెద్ద స్కామ్ జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో, అసలు ఏంది అంటే గతంలో కూడా చూసాం మనం చాలా సందర్భాల్లో. సో, మనతో అశోక్ సార్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, లేదు గ్రూప్స్‌లో చాలా వరకు అవకతవకలు జరిగినాయి అని చెప్పి చెప్పిన పరిస్థితి. అలాగే అందులో తెలుగు మీడియం విద్యార్థులు చాలా నష్టపోయారని ఈ విధంగా అన్ని లేవనెత్తిన పరిస్థితి. సో, నిన్న బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా మరోసారి ఆ అంశం లేవనెత్తడంతో రాష్ట్రం అంతా కూడా ఒక్కసారి గ్రూప్స్ పైన ఏం జరుగుతుంది అని చెప్పేసి కూడా రాష్ట్రమంతా ఉత్కటంగా వేచి చూస్తుంది. సో, ఒకసారి మాట్లాడడం మనతో పాటు అశోక్ సార్ ఉన్నారు. అసలు ఏంది సార్ అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, మీరు అన్నట్టు అంటే గతంలో మీరు గ్రూప్స్ సంబంధించి ఎగ్జామ్స్ నిర్వహించడం కావచ్చు, హాల్ టికెట్స్ అవన్నీ కూడా చాలా సందర్భం మీరు చెప్పారు. హాల్ టికెట్స్ కూడా డబుల్ ఇవ్వడం ఏంటి అని. సో, ఆ నేపథ్యంలో నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యే వాళ్ళు కూడా ప్రెస్ మీట్. సో, దీన్ని ఎట్లా చూడొచ్చు? టీఆర్ఎస్ తరపు నుంచి రాకేష్ రెడ్డి గారు, అలాగే నిన్న ఎమ్మెల్యే కూడా, హుజూరాబాద్ ఎమ్మెల్యే కూడా డిమాండ్ చేశారు. 100% అది వాస్తవం. ఎందుకంటే గత 20 రోజుల నుంచి, గత 1 మంత్ నుంచి గ్రూప్ వన్లో అవకతవకలు జరిగాయని మాట్లాడుతూనే వస్తాను. ఇవాళ కూడా అదే చెప్తా ఉన్నాను. ఈ గ్రూప్ వన్ అవకతవకలపైన కంప్లీట్గా సిబిఐ ఎంక్వైరీ చేయించాలా. ఎందుకంటే 2 సెంటర్లకు వెళ్ళి 74 మంది సెలెక్ట్ కావడం, ఆ మార్కులు లిస్ట్ చూసినా కూడా వర్షమ్మటి మార్కులు ఉండడం, ఏదో కంప్యూటర్లో ఎన్రోల్ చేసినట్టుగా మార్కులనే తప్ప ఎగ్జామ్ రాసినట్టుగా మార్కులు అనేవి కనబడతలేవు. దాంట్లో ఓసీల వాటా 44% ఉంది. పేపర్లు చూచిరాతల్లాగా మారిపోయినట్టుగా, అసలు ప్రిపరేషన్ లేని వాళ్ళకు ర్యాంకులు వచ్చాయి. 10 ఏళ్ల పాటు సీరియస్గా చదివిన వాళ్ళందరికీ ఎక్కడ కూడా మార్కులు కనబడని పరిస్థితి. ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళు 40% మంది మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే అలా 10% కూడా కనపడని ఒక పరిస్థితి. 500 దాటిన వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కడ కూడా కనబడడం లేదు. 10% కూడా కనబడడం లేదు. కంప్లీట్గా అక్రమాల దొంతర గ్రూప్ వన్. నేను అది మాట్లాడినందుకు నాకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీగల్ నోటీస్ ఇచ్చింది, పరువు నష్టదావా కోసం లీగల్ నోటీస్ ఇచ్చింది. అలాగే బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టడం జరిగింది. అయినా కూడా వెనకకైతే తగ్గేదైతే లేదు. ఖచ్చితంగా ఈ గ్రూప్ వన్లో ఉన్న అవకతవకలు అన్నిటిపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా తేలుతుంది. 2011లో 6 క్వశ్చన్లు తప్పు వచ్చినాయి అని చెప్పేసి మళ్ళీ రీఎగ్జామ్ పెట్టిన సందర్భం ఉంది. అలాగే మొన్న బెంగాల్లో టీచర్ నియామకాలు అక్రమాలు జరిగాయని చెప్పి సుప్రీంకోర్టు అన్ని నియామకాలను కూడా కంప్లీట్గా రద్దు చేసింది. కాబట్టి గ్రూప్ వన్లో నిజంగా నిజాయితీగా మీరు పరీక్షలు పెట్టారా, అక్రమాలు జరిగాయా అన్న దానిపైన హైకోర్టు ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ కానీ లేదా సిబిఐ ఎంక్వైరీ కానీ చేస్తే కంప్లీట్గా గ్రూప్ వన్లో ఉన్నటువంటి అక్రమాలని బయటపడడానికి ఆస్కారం ఉంది. ఎందుకు 10 ఏళ్ళుగా ర్యాంక్ నోటిఫికేషన్. సో, ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది, దాంట్లో కొన్ని యాడ్ ఆన్స్ కావచ్చు అవన్నీ చేసి సో పకడ్బందీగా చేస్తాం ఈ ప్రభుత్వం చెప్పి ఇప్పుడు రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. కంప్లీట్ అందరూ కూడా రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు కూడా అభ్యర్థులు అందరికీ హ్యాపీగా ఫీల్ అవుతారు. రేపు మాపో ఉద్యోగాలు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు మళ్ళీ వాళ్ళ పరిస్థితి. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన నోటిఫికేషన్ ఏమి కాదు. అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే వస్తే 60 పోస్టులు కలిపారు. వాస్తవంగా పెరిగిన పోస్టులకి కొత్త వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు 60 పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్, కానీ అందరికి ఇచ్చారు. అది నోటిఫికేషన్లో అది ఇబ్బందికరమైన అంశమే, అది ఇవ్వకూడదు. అయినా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ అందరికి ఇచ్చారు. అది కోర్టులో అంటే ఏదో విధంగా ఇదైతే గందరగోళం అయితే చెలరేగింది. ఏదో ఒక విధంగా కోర్టు ద్వారా న్యాయం జరగడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2 హాల్ టికెట్ ఇవ్వడం, ఫిలిమ్స్లో హాల్ టికెట్స్, మెయిన్స్ హాల్ టికెట్స్, కొత్త వాళ్ళకి అందరికీ అవకాశాలు ఇవ్వడం, తెలుగు మీడియం వాళ్ళు కనపడకపోవడం, టాప్ 100లో 40 మంది అమ్మాయిలే రావడం. అంటే అమ్మాయిలు రావడం అనేది మంచి పరిణామమే, కానీ ఎక్కడ యూపీఎస్లో కానీ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ ఎక్కడ కూడా కనపడకుండా ఓన్లీ గ్రూప్ 1లో తీసుకొచ్చారు. అది 2 సెంటర్లలో 74 మంది అమ్మాయిలు అక్కడ సెలెక్ట్ అయినటువంటి సందర్భం. ఎందుకంటే మరి అక్కడ అవినీతి జరిగిందా, కూర్చోబెట్టి రాపిచ్చారా, నిజంగా టాలెంటెడ్ ఉన్నోళ్ళు ఆ సెంటర్లో ఉన్నారా, మరి మిగతా సెంటర్లో ఎక్కడ టాలెంట్ లేరా? ఒక సెంటర్లో 900 మంది రాసి ఒక్కరు కూడా సెలెక్ట్ కానప్పుడు ఇక్కడ జరిగినట్టు 2 సెంటర్లలో 18 మందికి 74 మంది సెలెక్ట్ అయితే మరొకాడ 954 మంది రాసి ఒక్కరు కూడా సెలెక్ట్ కాకపోవడం ఏంటి? అంటే మొత్తం మీద ఈ గ్రూప్ వన్లో గందరగోళం అనేది ముమ్మాటికి జరిగింది. అక్రమాలు ముమ్మాటికి జరిగినాయి. ఉద్యోగాలు తెరచాటుకు అమ్ముకున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఎగ్జామ్ రాపియకుండానే ఉద్యోగాలు ఇచ్చారా? అసలు ఫిలిమ్స్ రాయకుండానే మెయిన్స్ ఎగ్జామ్ రాపిచ్చారా? ఎన్నో అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. దీనిపైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన
ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ దీనిపైన జోక్యం చేసుకోవాలా. బీజేపీ వాళ్ళు మాట్లాడాలా, టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం ఒకటే కాదు. ఇందిరా పార్క్ కాడ ధర్నా పెట్టండి, టీఎస్పీసీ ముట్టడి కార్యక్రమం పెట్టండి, పెడితే మొత్తం నిజం మొత్తం బయటకు వస్తాయి. అక్రమాలు జరిగాయి, 100% జరిగినాయి. టీఎస్పీసీ ఏమో అక్రమాలు జరిగాయని మాట్లాడితే వాళ్ళకు కనీసం ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు కూడా లేదన్నట్టుగా వాళ్ళకు మాట్లాడిన వాళ్ళందరూ లీగల్ నోటీస్ పంపించారు. నాకు లీగల్ నోటీస్ పంపించారు, రాకేష్ రెడ్డి గారికి లీగల్ నోటీస్ పంపించారు. నిన్న మాట్లాడిన వ్యక్తి మళ్ళీ రేపు పంపే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది ప్రజాస్వామ్యబద్ధంలో అవకతవకలు లేకుండా నిజాయితీకి ఉద్యోగాలు చేసిన అవసరం ఉంది. మాట్లాడే హక్కు కూడా మాకుంటుంది. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇప్పుడున్న చైర్మన్ ఉన్నాడు, అంతకుముందు చైర్మన్ ఉన్నాడు. నీ కాడ కాలం జరగకపోవచ్చు, అంతకుముందు చైర్మన్ కాలం జరగవచ్చు ఉండదు కదా. కాబట్టి కంప్లీట్గా సిబిఐ ఎంక్వైరీ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. సో చూసిరా గ్రూప్ 1 సంబంధించి ఫలితాలు వచ్చేసినాయి. ఆల్రెడీ నియామకాలు కూడా రేపమాపు కాబోతున్న నేపథ్యంలో సో చాలా వరకు అవకతవకలు జరిగినాయని చెప్పేసి ప్రధానంగా చాలా సందర్భాలు డిమాండ్ చేస్తున్నాను. నేను అలాగే మెయిన్గా ఇప్పుడు దీనిపైన సిబిఐ ఎంక్వైరీ కూడా జరగాలి, నిర్ధారణ కమిటీ చేయాలి. సో ఏం జరుగుతుంది అన్నీ కూడా వాస్తవంగా బయటికి తీసుకురావాలని చెప్పేసి అశోక్ సార్ చెప్తాను. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, డ్యూటీ వాహిని టీవీ, హైదరాబాద్.